जय श्री राम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। यो तप्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादि प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव परस्परदेवो भव। అందరూ మొదట హరినామ స్మరణ చేద్దామండి. అందరూ పలకాలి అత్యంత సులభమైన మధురమైన భగవన్నామము. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. అందరూ పలకాలండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की आर्य सनातन वैदिक हिंदू धर्म की भारत माता की गो माता की सद्गुरुदेव भगवान की सब ब्राह्मणों की सब संतों की అందరికీ జయ శ్రీరామ్ అండి. పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశ్వరుడు జగన్నాథుడు పరమ కృపాలుడు దయాళుడైన నా ఇష్ట భగవాన్ శ్రీకృష్ణుల వారి అత్యంత దయచేత మనకు దుర్లభమైన సత్సంగము ఈరోజు ప్రాప్తమైందండి. ఎన్నిసార్లు ప్రవచనం చెప్పినా విన్నా కూడా ప్రవచనం అనేది ప్రతిసారి దుర్లభం అని నాకు అనిపిస్తుంది.
మరి విన్న వాళ్ళలో మీకు అనిపిస్తుందా లేదా నాకు తెలియదు. ఎందుకంటే సృష్టిలో అన్నీ కూడా సులభంగా దొరుకుతాయి. ఇప్పటి కాలంలో అయితే డబ్బులు ఇస్తే ఏదన్నా దొరుకుతుంది. కానీ సత్సంగం అనేది మాత్రం డబ్బు వల్ల దొరకదండి. భగవత్ కృప లేదంటే గురు కృప వల్ల మాత్రమే మనకు సత్సంగం అనేది దొరుకుతుంది. భగవత్ చర్చ అది దుర్లభమైనది, చాలా మూల్యమైనది. ఎంత మూల్యము అంటే మూల్యం కట్టలేము అట్లాంటిది. ఎందుకు అంటే సత్సంగం విన్న తర్వాతే మనిషి జీవితం అనేది మారిపోతుంది. ఇక్కడ మనము శ్రీ రామకోటి రాశారండి అందరూ. అంటే రామనామ మహిమ అందరికీ తెలిసి ఉంది కాబట్టి ఎంతో మంది కలిసి ఈ రామకోటిని రచించారు. ఏ రాముడు నామాన్ని అయితే మనం రాశామో ఆ రాముడి యొక్క చరిత్ర రాసింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షి ఎవరు అంటే ఒక దస్యు, రత్నాకర్ అన్న పేరుతో ఉన్న ఒక దస్యు అన్నమాట. ఏం చేసేవాడు? వనంలో ఉండి, అప్పటి కాలంలో కార్స్ ఇవన్నీ ఉండేవి కాదు కదండి, నడుచుకుంటూ ప్రయాణాలు చేసేవాళ్ళు. అప్పుడు ఒక దేశం నుంచి వేరే దేశంకి వెళ్ళేటప్పుడు అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ధనము ఇవన్నీ కూడా దోచేసుకునేవాడు, వాళ్ళని చంపేసేవాడు. సో ఇప్పటి కాలంలో మనం గనక చెప్పాలి అంటే ఒక మర్డరర్, ఒక క్రిమినల్ అన్నమాట. ఎంతో మందిని చంపాడు. ఒక మనిషిని చంపితే ఒక చిన్న రాయి ఒక డ్రమ్లో వేయడం అనమాట. ఇలాంటి 7 డ్రమ్ములు దాదాపు నిండిపోయాయి. ఇంతమందిని చంపాడు, ఎంతో హింస చేశాడు. అయితే అతిగా హింస అయ్యేసరికి కొంతమంది గురించి భగవంతుడికి కూడా చింత కలుగుతుందంట వైకుంఠంలో. ఇలాంటి ఒక మహాదస్సును చూసి భగవంతుడికి అనిపించింది, అయ్యో ఈయన ఉద్ధారం ఎలా జరుగుతుంది అనేసరికి నారాయణ నారాయణ అనుకుంటూ నారద మహర్షి అక్కడికి రావడం జరిగింది. నారద మహర్షి అక్కడికి వచ్చి తన ముందుకు రాగానే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి అన్నారు. నారద మహర్షి అన్నారు, నా దగ్గర ఏముంది ఆయన? ఏమీ లేదు, ఇదిగో నీకు కావాలంటే వీణ, ఇది ఇచ్చేస్తాను నేను. అయితే అబద్ధం చెప్పకు, దగ్గర ఏది ఉన్నా కూడా తీసేసి, లేదంటే చంపేస్తాను అని అన్నాడు. అయితే భక్తులకు భయం ఏంటిదండి? భయం ఉంది అంటే భక్తి లేదు, భక్తి ఉంటే అంటే భయం ఉండదు. అప్పుడు ఏదన్నా ఉంటే తీసేసి అంటే ఏమన్నా చేసుకో, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది ఒక హరినామం మాత్రమే, తీసేసుకో ఈ వీణ కూడా అని అన్నాడు. అయితే ఇంత నిర్భయంగా ఒక మనిషి తన ముందు నించోవడం చూసి తను హడలిపోయాడనమాట. ఎవరన్నా ఒక దస్యు తన ముందు ఒక శస్త్రాన్ని పట్టి ఉన్నాడు అంటే మన దగ్గర ఏమున్నా లేకున్నా కూడా ఒక భయంతో మనిషి అనేది వణికివాడే తను చూశాడు. అలాంటిది ఇంత నిర్భయంగా నా ముందు ఎలా నించున్నాడు అసలు ఈ మనిషి అని అనేసరికి కొంచెం తను అక్కడే కదిలిపోయాడు. భగవద్ భక్తుల దర్శనం మాత్రాన మనిషిలో మార్పు అనేది కలుగుతుందండి. మార్పు అక్కడ ప్రారంభమవుతుంది. అందుకోసం భగవద్ భక్తుల యొక్క దర్శనానికి కూడా చాలా ప్రాముఖ్యతను మనకు శాస్త్రాలు చెప్తాయి. అలా నించొని నాకు ఇచ్చేసేయి అంటే ఏం తీసుకుంటావు నాయన, నా దగ్గర ఏమీ లేదు అంటే ఏంటిది? చంపుతాను నిన్ను అన్నాడు. చంపు, నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతానో చూద్దాము అంటాడు నారద మహర్షి. అప్పుడు ఏంటిది, భయపెడుతున్నావా, నన్ను చంపుతావా అని అంటాడు. అయితే నారద మహర్షి అంటారన్నమాట, నాయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఇలాంటి క్రూర కర్మలు అంటే ఎందుకు చేస్తారండి? అందరూ కూడా ఏం చేసినా కూడా భార్య పిల్లల కోసమే కదా చేస్తారు, నేను వాళ్ళ కోసమే చేస్తున్నాను. మరి ఇవన్నీ చేస్తున్నావు కదా, తప్పుడు మార్గంలో ధనాన్ని సంపాదిస్తున్నావు, మరి దీనికి నీ పాపానికి భాగులుగా నీ భార్య పిల్లలు ఉన్నారా అంటే ఎందుకుండరు? వాళ్ళ కోసం చేస్తున్నానని ఖచ్చితంగా ఉంటారు. నారద మహర్షి ఇలా అడిగేసరికి నారద మహర్షి అన్నారు, ఉత్తిగా మాట్లాడుకో, దీంట్లో ఎంత వాస్తవం ఉందో కనుక్కోవాలి అంటే ఒక్కసారి వెళ్ళి నీ భార్యను వెళ్ళి అడుగు అన్నారు. ఆయన వెంటనే అలర్ట్ అయ్యాడనమాట. అచ్చా, అయితే నన్ను ఇక్కడి నుంచి పంపించేసి నువ్వు పారిపోదామని అనేసరికి నారద మహర్షి, కాదు నాయన, నేను పారిపోవడానికి రాలేదు, నిన్నే పరిగెత్తిస్తాను అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు. కానీ ఇంత ప్రశాంతంగా ఇంత ఒక ఆకృతిని చూసి ఎక్కడో లోపల అనేది మార్పు అనేది కనిపించింది. అప్పటికే అన్నాడు, నేను నిన్ను నమ్మను అంటే పర్వాలేదు, నన్ను బంధించు,
కానీ వెళ్ళి ఒక్కసారి భార్యను అడుగు, నువ్వు చేసే క్రూర కర్మల్లో పాపాల్లో తన భాగస్వామి అవుతుందా అనేసరికి నారద మహర్షికి కట్టేసి ఆ దస్యు రత్నాకర్ అనేవాడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఏముందండి, మనిషి సంపాదిస్తే అందరూ సత్కారం చేస్తారు, సంపాదన లేదనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారన్నమాట. రోజు సంపాదిస్తున్నాడుగా అంటే మంచి మార్గంలో కాకుండా ఏదో రకంగా కూడా ఎంతో ధనం అనేది తీసుకొస్తున్నాడు కాబట్టి వెళ్ళంగానే రండి రండి ఏవండి కూర్చోండి అనేసి ఇంకా మాన సన్మానాలు ఇంట్లో. అప్పుడు తను అనుకున్నాడు, చూసావా నా భార్య మనసులో ఇంత ప్రేమిస్తుంది, మరి నేను ఇన్ని చెడు కర్మలు చేస్తే నా పాపంలో భాగస్వామి కాదా, ఖచ్చితంగా ఉంటుంది అని అనుకున్నాడు. వెంటనే ఏవండి మరి మీకు ఏమన్నా కావాలని అడిగింది భార్య. ఏమొద్దు కానీ కాసేపు ఇలా కూర్చోరా, నేను నీతో మాట్లాడాలి అని భార్యను పక్కన కూర్చోబెట్టి అడిగాడు. నేను ఎలాంటి పని చేస్తాను నీకు తెలుసు కదా అంటే, తెలుసండి, తెలియకపోవడానికి ఏముంది, పెళ్ళయ్యాక అన్నీ ముందొచ్చేసే కదా అంటే, సరే కానీ మరి నేను చేస్తున్న పాపంలో నువ్వు భాగస్వామిగా ఉన్నావా లేదా అనేసరికి, ఆహా అవన్నీ మాకు చెప్పకండి, అది మీది మీరు చూసుకోండి. ఏదో పెళ్ళికి ముందు తెలుసుంటే అసలు పెళ్ళి కూడా చేసుకునే దాన్ని కాదు, పెళ్ళైన తర్వాత తెలిసింది ఏదో నాలాంటి మనిషి కాబట్టి మీతో ఉంది, లేదు అంటే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేదాన్ని నేను అనేసరికి, అర్ధాంగి కదండి భార్య అనేసరికి అప్పుడు తనకు అర్ధాంగ వాయువు వచ్చేసినట్టు అయిపోయింది. అంటే ఎవరి కోసం మనం చేస్తాము అంటే మన భార్య మన భర్త కోసము మనిషి అనేవాడు సంపాదిస్తాడు. అలాంటిది జీవితంలో అర్ధాంగము అన్న మన లైఫ్ పార్ట్నరే నువ్వు చేసే కర్మల్లో నాకు సంబంధం లేదు అనేసరికి అక్కడ తను అసలు బ్రేక్ అయిపోయాడు. మళ్ళీ కొడుకొచ్చాడు, కొడుకుని అడిగాడు. కొడుకు అన్నాడు, నాకు సంబంధం లేదు నాన్న, ఏదో మీరు చేశారు మేము చేస్తున్నాము, మీ పాపానికి నాకు ఏం సంబంధం లేదు అన్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు రోజు ఏముందండి, ఎవరి దగ్గర దోచుకోవడమే కదా, దోచుకునే వాళ్ళు చాలా ఎక్కువగా సంపాదిస్తారు. అలాగ సంపాదించి చక్కగా పెద్ద ఇల్లు ఏసీ రూమ్ అంతా కట్టించారు అమ్మ నాన్నకు. మరి అమ్మ నేను చేస్తున్న పాపకర్మల్లో నువ్వు సహభాగం అవుతావా అనేసరికి తల్లి అనింది, ఎందుకు నాయనా ఈ ముసలితనంలో మాకు ఈ పాపాలన్నీ మాకంట కట్టిస్తున్నావు, ముందే చెప్పాను నేను కొట్టేదాన్ని నువ్వు విన్నావా నా మాట, మరి ఇప్పుడెందుకు నాయనా మమ్మల్ని దీంట్లో వేస్తున్నావు, మా గతి ఏదో మేము చేసుకుంటాము, నీ పాపం ఏదో నువ్వు చూసుకో అన్నారు. తల్లిదండ్రులు లేరు, కొడుకు లేడు, భార్య ఎవ్వరూ లేరు అనేసరికి అప్పుడు ఆ బాధ వల్ల తనకు జ్ఞానం అనేది ప్రకటమైంది. భక్తులు ఎప్పుడు అంటారండి, భక్తి జ్ఞానం అనేది చదువు వల్ల రాదు. ఒక గ్రంథం చదివితే నాకు జ్ఞానం కలిగింది అన్న జ్ఞానం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, ఆ గ్రంథం చదివే వరకు మాత్రమే ఉంటుంది. గ్రంథం చదివేయడం మానేసామా ఆ జ్ఞానం పోతుంది. నిజమైన జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే జీవితంలో చాలా బాధ ఉంటుంది చూడండి, అప్పుడు కలిగే జ్ఞానమే స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి మామూలు దస్యుకి చెప్పామనుకోండి, భార్య పిల్లలు ఎవరు రారు నాయన తోడుగా, నీకు ఎవరు ఉండరు, నీ పాపకర్మలు నువ్వే చూసుకోవాలి, నువ్వు ఇవి చెయ్యకు అంటే వాడికి అర్థమయ్యేదా? అర్థమయ్యేది కాదు. కానీ ఆ దెబ్బ పడింది చూడండి, మాకెందుకండి ఇవన్నీ, మీ పాపకర్మలు మీరు చూసుకోండి అనేసరికి తను పూర్తిగా అంతరంగంగా మారిపోయాడు. జ్ఞానం కలిగింది. అరే నేను ఏ భార్య పిల్లల కోసం చేస్తున్నానో, నేను ఎవరి కోసం చేస్తున్నానో వాళ్ళందరూ నాతో లేరా, నేను ఒక్కడినేనా అనేసరికి ఒంటరితనం మనిషిని చాలా కదిలిస్తుందండి. అసలు ఎవ్వరూ లేరు, నేను ఒక్కడినే మృత్యుని ఫేస్ చేయాలి, ఇంత పాపం చేశాను. ఇంకా ఆ సమయాన తనకు అంత పాపం అంతా కూడా గుర్తొచ్చింది. అత్యంతంగా బాధపడుకుంటూ నారద మహర్షిని ఎక్కడైతే కట్టేశాడో అక్కడికి వచ్చేసి నారద మహర్షి తను చూడంగానే అనుకున్నాడు, నా పని అయిపోయింది. వెళ్ళేటప్పుడేమో ఇలా వెళ్ళాడు, వచ్చేటప్పుడేమో ఇలా వచ్చేసాడు. మరి బాధగా నారద మహర్షికి అర్థమైపోయింది, ఆకృతి చూసి అర్థమవుతుంది కదండి. నారద మహర్షి సంతోషించారు. వచ్చేసి కట్లన్నీ ఇప్పేసరికి నారద మహర్షి అన్నారు, చింతించకు నాయన, నీ పాపాలన్నీ నేను తీసేసుకుంటాను. ఆశ్చర్యపోయాడు, నా పాపాలు మీరు తీసుకుంటారా? అవును, అన్ని పాపాలు తీసేసుకుంటాను, కానీ నువ్వు సంకల్పం తీసుకో, ఇప్పటి నుంచి నేను పాపం చెయ్యను. మనిషి జీవితం అదే అండి, టు ఎరేజ్ హ్యూమన్. ప్రతి మనిషి తప్పు చేయని వాడు మనిషి అసలు ఉండడు ఈ భూమి మీద. మనం అందరం కూడా ఏదో తప్పు చేస్తాము. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు చేసిన తర్వాత తప్పు చేశాను అని తెలుసుకొని తప్పుని వదిలేయడం,
ఆ పాపాన్ని వదిలేయడము ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అలా వదిలేసాము అంటేనే మనిషిని మనిషి అంటారు. లేదు అంటే ఒక పశువు, ఒక పిల్లి, ఒక కుక్క రోజు హింస చేస్తుందండి, ఒక ఎలుకను చంపుతుంది పిల్లి. కానీ అది ఎప్పుడన్నా ఈ రామాయణ ప్రవచనం వినింది అనుకోండి, ఇక్కడ స్వామివారి అర్చన చూసి తను ఎప్పుడన్నా అనుకుంటుందా, అయ్యో నేను పాపాలు చేస్తున్నానే, నేను ఇప్పటి నుంచి హింస చేయకూడదు అనుకోదు. ఒక మనిషి మాత్రమే అనుకుంటాడు ఇలాగా, తప్పు చేస్తున్నాను, పాపం ఏంటిది, పుణ్యం ఏంటిది, ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది అని తెలుసుకొని తన జీవితాన్ని మార్చేవాడే మనిషి. అలాంటి మనిషి తెలుసుకున్నాడు కాబట్టి అప్పుడు నారద మహర్షి ఏమన్నారు అంటే, నాయన అన్నీ వదిలేసాయి. సరే స్వామి అంటే అప్పుడు రామనామ దీక్షని ఇచ్చారనమాట. అను రామా అన్నారు. అయితే తనకు పలకడానికి రావడం లేదు. చావు చావు అన్నదాన్ని మరా మరా అనేవాడు, రా మా అదే మా అదే రా, కానీ పలకలేకపోతున్నాడు. మరి ఏం చేయాలి అర్థం కావడం లేదు. కానీ గురువులు అంటే శిష్యుడి యొక్క స్థాయికి దిగి ఉపదేశం చేసేవారే గురువు గారు. అప్పుడు నారద మహర్షి ఏమన్నారు అంటే, పర్వాలేదు నాయన, రామ రావడం లేదుగా, మరా 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 అను. అలాగా గురు దగ్గర నుంచి మంత్ర దీక్ష పొంది మరా 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 ఇలాగా ఉల్టా అంటే ఆపోజిట్గా నామం తీసుకొని కూడా తను ఎంత గొప్పవాడు అయ్యాడు అంటే, రత్నాకరుడు ఒక వాల్మీకి మహర్షికాయి సాక్షాత్తు ప్రభురామచంద్రుల వారి చరిత్ర అన్నది రాశారు. తులసి రామదాస్ జీ అంటారనమాట, ఉల్టా నామ జపత జగ జానా, ఉల్టా నామ జపత జగ జానా, వాల్మీక వై బ్రహ్మ సమాన, ఉల్టా నామ జపత జగ జానా. అంటే ఈ యొక్క చరిత్ర మనకి ఎంత అద్భుతంగా ఒక ఉపదేశాన్ని ఇస్తుంది చూడండి. రామ 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 అని రాశారు కదా, ఉల్టా రామ అని కాకుండా మరా 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 అని రాస్తేనే సాక్షాత్తు రామచరిత్ర రాయగలిగే స్థానాన్ని ఆయన పొందగలిగితే, మీరు ఇంతమంది అందరు కలిసి రామరామాన్ని రాశారు అంటే మీకు ఎంతటి సద్గతిని రాముల వారు ఇస్తారు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి రాసిన అందరి కోసం కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టండి అమ్మా. ఇలాంటి ఒక గొప్ప రామనామం అండి. రామనామము మనిషి జీవితాన్నే మార్చేస్తుంది అసలు. కాబట్టి రామనామాన్ని తక్కువగా అనకూడదండి. రామనామం ఎంత అద్భుతమైన చూడండి, చాలా చిన్న శబ్దము రామ. రామ అంటే చాలా ప్రశాంతత మనకు దొరుకుతుందన్నమాట. ఎలాగా 2 సార్లు అన్నాం అనుకోండి, రామ రామ అనేసరికి ఇంకొక అర్థము, రామ 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 అనేసరికి ఇంకో విషాదము, రామ 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 అనేసరికి అదే రామము భజన రూపంగా కూడా మారిపోతుంది. ఇలాగా రామాన్ని ఒక్కసారి భజించండి, ఎలాగైనా భజించండి. ప్రారంభం నుంచి అంతం దాకా స్మరించాల్సిందే రామనామమే. అందుకోసము చివరికి కూడా రామనామ్ సత్యహే అని అంటారు. అది చనిపోయిన తర్వాత తెలుసుకోవడం కన్నా బతుకున్నప్పుడు మనం కనుక తెలుసుకున్నాం అనుకోండి, చాలా సంతోషం కలుగుతుంది. నాకు తెలీదు దక్షిణ భారతంలో ఇక్కడ రామనామ్ సత్యహే అంటారో లేదో, కానీ మనకు ఉత్తర భారతంలో చనిపోయాక తీసుకెళ్తూ రామనామ్ సత్యహే అంటారు. ఇక్కడ ఒక వింత సాంప్రదాయాన్ని నేను చూశానండి. ఇక్కడ మనిషి చనిపోయాక భగవద్గీత పెడుతున్నారు, ఘంటసాల గారిది. అది పెట్టడం ఎంత అలవాటు అయిపోయింది మనిషికి అంటే, ఆ చనిపోయిన తర్వాత పెట్టుకుంటున్నారు కాబట్టి మనిషి ఎంతో మంది నేను చూశాను రోజు భగవద్గీత చదవడం కూడా మానేశారు. ఎందుకంటే చనిపోయాక పెడతారు కదా. సో మనము ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అన్నది కూడా మనిషి తెలుసుకోకుండా చేస్తున్నాం అనుకోండి, ఇలాంటివి జరుగుతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది, భగవద్గీత అంటే చనిపోయాక పెడతారండి అని జీవితాంతం అసలు ఇంకా వినడం మానేస్తారు, చదువుకోవడం మానేస్తారు. అలాగా రామనామ సత్యహే అని ఆ రామాన్ని చివరికి పలుకుతుంటే జీవితాంతం పలకకూడదు అని చాలామంది కూడా అలా ఉంటారు. అలా కాదు, రామనామము సత్యము అని చివరికైనా తెలుసుకో నాయనా అని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు మరి?
ఆ శవానికి కాదండి, మనం అందరం ఒకరోజు శవం అయిపోతాము. కాబట్టి శవాన్ని గుర్తు చేసుకుంటే అభద్రం ఏమీ కాదు. కానీ చుట్టుపక్కల జనాలు ఉంటారు కదండి, మోసేవాళ్ళు, చుట్టుపక్కల అందరికీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ శవంగా మారే ముందైనా నువ్వు రామనామాన్ని స్మరించు అని ఆ ప్రభు రామచంద్ర నామాన్ని మనకు మరీ మరీ స్మరించాలి అని మనకు భక్తులు చెప్తున్నారు. అలాంటి రాముడిని రామాయణంలో ఏమన్నారండి? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం గనక ఒక విగ్రహాన్ని ధరిస్తే, ఒక విగ్రహ రూపాన్ని ధరిస్తే అది రామ రూపంగా అవుతుంది అన్నారు. మరి ధర్మం తెలుసుకోవాలి కదండి. మన జీవితం అంతా కూడా ధర్మం తెలుసుకోవడానికి, ధర్మాన్ని ఆచరించడానికి మాత్రమే మన మనుష్య జీవితం. ధర్మము వేరే ఏ పశువు కూడా తెలుసుకోలేదు, ఆచరించలేదు. మనిషి మాత్రమే తెలుసుకోగలుగుతాడు, ఆచరిస్తాడు, ఆచరించగలుగుతాడు. కాబట్టి వేదాలు, పురాణాలు, భగవత్ కథాశ్రవణము, పూజలు ఇవన్నీ కూడా మనుష్య మాత్రానికి మాత్రమే చెప్పబడ్డాయి అని మనం చెప్పొచ్చు. దాంట్లో మనం పూజ చేసేటప్పుడు మీరు చూస్తుంటారు, కీటకాలు, జలస్థర, నభచర అందరికీ కూడా కళ్యాణం జరగాలంటే, మంచి జరగాలని కోరుకుంటాం ఏ పూజలో కూడా. కానీ ధర్మాన్ని తెలిసి ఆచరించేవాడు మాత్రం మనిషి ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. మరి ఆ ధర్మం అనే దాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందామంటే, రాముడు అంటే ధర్మం కదా. మరి ధర్మం అంటే ఏంటిది అంటే, ధర్మం మనకు వేదాల్లో చెప్పబడిందండి. వేదమే ధర్మము. వేదంలో ధర్మం చెప్పబడిందనమాట. ఆ వేదాల్లో మనకు చెప్పిన ధర్మం మనకు అర్థం కాదు కదా అనేసరికి వ్యాస మహర్షి కలియుగ ప్రాణి కోసము అదే వేదాన్ని 4 వేదాలుగా విభజించారు. ఒకటే వేదం అండి, 4 వేదాలుగా విభజించి ఆ వేదాల్లో ఉన్న అర్థాలన్నీ కూడా పురాణాల్లో మనకు చెప్పారు. కథారూపంలో ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది, ఏమేమి ధర్మాలు, ఏమేమి అధర్మాలు, ఏం చేస్తే మనిషి ఒక ఉచ్చ స్థాయికి వెళ్ళగలుగుతాడు, ఇవన్నీ కూడా మనకు వేదాల్లో చెప్పబడ్డాయి. అదే మనకు పురాణాల్లో చెప్పబడ్డాయి. ఆ పురాణాల్లోనే మనకు హరినామం కూడా ఉందన్నమాట. కాబట్టి అది వేదము, అది ధర్మము. మరి వేదం తెలుసుకునేవారు, తెలుసుకోలేని వారు పురాణ శ్రవణం అనేది చేస్తారు. ఆ పురాణ శ్రవణం చేసుకునే వాళ్ళు ధర్మం ఏమిటి అని మెల్లమెల్లగా తెలుసుకోగలుగుతారు. ఆ ధర్మము మన ఆర్య సనాతన వైదిక ధర్మము ఒక 16 పిల్లర్స్ మీద నించోనుంది అంటారండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎన్నో పిల్లర్స్ ఉన్నప్పుడు ఈ మండపం ఒకటి నిలబడి ఉంది. అలాగా సనాతన ధర్మము 16 స్తంభాల మీద నిలబడి ఉంది అంటారు. ఇది చాలా జాగ్రత్తగా వినాలండి అందరూ. ఏం స్తంభాలు అంటే 4 వర్ణాలు. బ్రాహ్మణ, ఎవరైనా చెప్పగలుగుతారండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మీరు చెప్తున్నారు స్వామి గారు, కానీ మీకు తెలుసా అండి? అంటే మీరు వింటున్నారో వినట్లేదో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను అడుగుతున్నాను. తెలుసా అండి మీకు 4 వర్ణాలు? బ్రాహ్మణ, కొంచెం గట్టిగా చెప్పాలండి, నాకు కొంచెం వినిపించదు. వెరీ గుడ్, అంటే మీరు పడుకోలేదన్నట్టు అనమాట. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు మాత్రమే చెప్పారండి. ఇప్పుడు సనాతన ధర్మంలో మనం గనక చూస్తే మన భారతదేశంలో ఎక్కడ కూడా వర్ణాశ్రమ ధర్మం అనేది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరు ఎవరు అంటే మన జాతిని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను పురాణ కథా శ్రవణాలు చేపిస్తూ ఉంటాను, చదువుకుంటూ ఉంటాను, చెప్తాను. అయితే నాకు దేవి భాగవతము, రామాయణము, శివపురాణము, మహాభారతము ఎక్కడ కూడా జాతి అన్నది కనిపించలేదండి. అంటే మనం అంటాంగా కమ్మ, కాపు, వాటెవర్, అంటే నాకు అన్ని పేర్లు తెలీదు, రెడ్డి, వాటెవర్. సో ఇలాగ పేర్లు నాకు ఎక్కడ దొరకలేదండి. కానీ మనం మాత్రం సమాజంలో ఉంటున్నప్పుడు మనము ఒక జాతిలో విభజించుకున్నాం అనమాట. చాలా దౌర్భాగ్యం ఏంటిది అంటే, భారతదేశంలో ఉత్తర భారతము, దక్షిణ భారతము, దాంట్లోనూ మహారాష్ట్ర వాళ్ళు వేరే, తెలుగు ప్రాంతం వచ్చేసరికి ముందన్న ఒకటిగా ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తెలంగాణ వేరే. కాదండి మేము ఆంధ్ర కాదండి, మేము తెలంగాణ, మేము తెలంగాణ కాదండి మేము ఆంధ్ర. మళ్ళీ దాంట్లోనూ అడిగితే మేము ఈ క్యాస్ట్ అండి అని చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా మేము సనాతన ధర్మీయులం అని చెప్పేది ఎక్కడ కూడా కనిపించడం లేదు. వర్ణాశ్రమ ధర్మం అయితే మనం పూర్తిగా అసలు మనుషులు మర్చిపోయారు. దానికి కారణం ఏమైపోతుందంటే, బ్రాహ్మణులు
అన్నదానికి మనిషి మర్చిపోతున్నాడండి. బ్రాహ్మణులు ఎవరు? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మీరు 10 నిమిషాలు చెప్పమంటే 10 నిమిషాలు చెప్తానండి నేను. కానీ నేను మాట్లాడేటప్పుడు ఐ వాంట్ అటెన్షన్. ఎందుకంటే గోడలకి చెప్పాలి అంటే నేను ఇంట్లో చెప్పుకునేదాన్ని. ఇక్కడికి వచ్చాను అంటే అందరు కళ్ళు నా దగ్గర ఉన్నాయా లేదా నాకు ఇక్కడ ఉండి నాకు అర్థమైపోతుంది. మీరు అక్కడ చూస్తున్నారు అంటే నేను ఇక్కడ మాట్లాడడం ఎందుకండి కదా. అండ్ చాలా చక్కటి విషయం చెప్తున్నానండి. ఇప్పుడు ఉన్న సమాజానికి చాలా అవసరమైన విషయము. రామనామ మహాత్మ్యం మనం విన్నాం. నేను ప్రవచనకర్తలు చెప్తుంటే నేను చాలా విన్నాను. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకు చెప్తున్నాను అన్నది మీరు ముందుగా మీకు అర్థమైపోతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణుడు అసలు ఎవరు అని తెలుసుకుపోవడం వల్ల ఏమైపోయింది అంటే బ్రాహ్మణ ద్వేషం అనేది చాలా ఎక్కువగా మనం సమాజంలో చూస్తున్నాము. ఇప్పుడు సనాతన్ బోర్డు రావాలి అని మాట్లాడుతుంటే చాలామంది ఏంటమ్మా మరి మొత్తం అంతా పెత్తనం బ్రాహ్మణులకి ఇచ్చేద్దామని మీరు ఇలా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు చాలామంది. కానీ బ్రాహ్మణులు అంటే ఎవరో తెలిసిందనుకోండి, మనకు బ్రాహ్మణులు సమాజానికి అవసరము అని తెలిసిందనుకోండి, అప్పుడు అలాగా మాట్లాడరు. అన్ని జాతులు జాతిపరంగా ఉన్నాయి, కానీ వర్ణాల్లో బ్రాహ్మణ ఒక్కటి మాత్రం వాళ్ళు ద్వేషింపబడుతున్నారు. అది ఎంత దారుణంగా ఉంది అంటే ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ కూర్చొని చక్కగా అర్చన పద్ధతి చూస్తున్నాము అంటే దానికి కారణం బ్రాహ్మణులు మనం మర్చిపోకూడదండి. బ్రాహ్మణులు లేరు, బ్రాహ్మణ సంప్రదాయం లేదు అంటే భారతదేశం లేదు, ఆర్య సనాతన వైదిక సంస్కృతి కూడా లేదు అని మనం తెలుసుకోవాలి. మన పురాణాలకి ఆధారము వేదము. నేను శ్రీమద్ భాగవతం రామాయణం ఇవన్నీ చెప్తాం కదండి, దానికి ఆధారము వేదము. కాబట్టి ఆ వేదాన్ని రక్షించేది ఎవరు అంటే బ్రాహ్మణులు. ఎలాగ రక్షిస్తారు అంటే, క్షమించాలి ఇలాంటి పదం వాడుతున్నాను కానీ అతిశయ మూర్ఖులు బ్రాహ్మణ ద్వేషాన్ని ఎంత పెంచుతున్నారు ఈ మధ్య అంటే, చాలామంది బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వకూడదండి గుడికి వెళ్ళాక, హుండీలు వేయండి అని మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా పరిస్థితి ఉంది. కానీ ఒక బ్రాహ్మణుడు, హౌ ఎ బ్రాహ్మణ్ ఇస్ మేడ్ అని గనక మీరు తెలుసుకుంటే ఆ బ్రాహ్మణ ద్వేషాన్ని మీరు అసలు దూరం చేసేసుకుంటారు. చిన్న బాలుడండి, చిన్న పిల్లల్ని ఈ బ్రాహ్మణ పరివారంలో గురుకుల పాఠశాలలో వేస్తారు. దాదాపు 7-8 సంవత్సరాలు 5 సంవత్సరాల పాఠశాలలో వేసి పొద్దున 4 గంటలకు లేచి రాత్రి 9-10 దాకా కూడా వాళ్ళు వేద మంత్రాలు కంఠస్థం చేసుకుంటారు. ఒక్క శ్లోకం చెప్పాలి అంటే మనకు రాదండి. ఒక్క శ్లోకం చెప్పాలంటే మనకు రాదు. సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎన్నో వేల కొద్ది మంత్రాలు చిన్ని బాలులు కంఠస్థం చేసుకోవడం మీరు వెళ్ళి గురుకుల పాఠశాలలో తెలుసుకోండి. అద్భుతంగా చెప్తారు పిల్లలు. సమ్ థౌజండ్స్ ఆఫ్ మంత్రాస్ అన్నమాట. అప్పుడు ఒక బాలుడు సంహిత పాఠిగా అవుతాడు. క్రమేణా పదపాఠి, క్రమపాఠి, ఘనపాఠి ఇలాగా మారుతారు. మరి సరే అమ్మ ఏదో చదువుకుంటారు, సరే ఏం గొప్పతనమో మనకేం ఉపయోగపడతారు అని అడగొచ్చు మీరు. అయితే బ్రాహ్మణుని ఎక్కడ ఉపయోగం రాడండి. పిల్లలు పుట్టిన తర్వాత గర్భధాన సంస్కారము, వివాహము, నామకరణ సంస్కారము, అన్ని సంస్కారాలు చనిపోయేదాకా, అంత్యేష్టి దాకా కూడా ఆర్య సనాతన వైదిక ధర్మంలో బ్రాహ్మణులు లేనిదే, మంత్రాలు లేనిదే అసలు జరగవు, అసలు అసంభవం. మరి అలాంటిది బ్రాహ్మణులు ఉండకూడదు అని మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళకు కొంతమంది గంగిరెద్దులాగా, క్షమించాలి ఇలాగా, అవునండి. ఇప్పుడు ఏమైందంటే ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ తీస్తున్నారు, మాట్లాడుతున్నారు. మనం తెలుసుకోకుండా అవును కదండి అని మాట్లాడేస్తున్నారు. బట్ ఒక వీడియో లైక్ చేసే ముందు మనము దాని గురించి చింతించాలండి. ఇలాగా ద్వేషం పెరిగేసరికి రీసెంట్గా తెలంగాణలో అయితే శిఖ పెట్టుకున్నాడు అనేసి శిఖ కట్ చేసి ఆ జంజం అనేది కట్ చేశారు. ఎలా అంటే ఇంత ద్వేషం పెంచేశారు. ఒక దేవాలయం కట్టారండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఒక దేవాలయము ఏ ఆగమ శాస్త్రంతో కట్టాలి, అక్కడ పూజ ఏ విధానంతో జరగాలి, ఇట్ ఈస్ ఆల్ సైన్స్. అందుకోసం మీరు చూడండి, కాదు అంటే
మీ ఇంట్లో లేని ప్రశాంతత మీ గుడిలో ఎందుకు దొరుకుతుంది? వాట్ ఈస్ దేర్? ఆ టెంపుల్లో ఏముంది చెప్పండి? ఎన్ని బాధలున్నా ఏమున్నా కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటేనే వి ఫీల్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఆరా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే మంత్రాల వల్ల, బ్రాహ్మణుల వాళ్ళ ఆచరణ వల్ల మనకు వస్తుంది. అలాంటి బ్రాహ్మణులు మనకు అవసరం లేదు, ఆ సాంప్రదాయం మనకు అవసరం లేదు అని అనుకుంటున్నారు. కానీ వర్ణాశ్రమ ధర్మమే నిలబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని నాశనం చేయడానికి మనందరినీ కూడా జాతిలో విభజించారు. అందుకోసం అందరినీ వినిపిస్తున్నానండి. మీకు జాతి మీ అంతగా ఇష్టం ఉంటే ఇంట్లో వరకు పెట్టుకోండి. గడప దాటిన తర్వాత మేమందరం హిందువులము, సనాతన ధర్మీయులము అన్న మాట మాత్రమే రావాలి. తర్వాత క్షత్రియులండి. క్షత్రియులంటే ఎవరు? ద పీపుల్ హూ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ కంట్రీ. ఇక్కడ మనం చక్కగా కూర్చున్నాము అంటే ఆ పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు దేశ సంరక్షణ చేస్తున్నారు కాబట్టి మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, అంతే కదండి. దోపిడీలు, దొంగతనాలు, క్రైమ్, సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మీరు నమ్మినా నమ్మకున్నా కూడా వాళ్ళు క్షత్రియులు అని మన సనాతన ధర్మము అంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మనకు అవసరం. వైశ్యులు అంటే ఎవరు? బిజినెస్ క్లాస్ పీపుల్. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అనుకోండి, 10 రూపాయలు 5 రూపాయలు చేయగలుగుతాం, కానీ 10 రూపాయలు 1000 రూపాయలు మనం చేయలేము. కొంతమందికి మాత్రమే ఆ బుద్ధి ఉంటుందన్నమాట. 1000 రూపాయలు ఇచ్చారంటే చక్కగా ఒక నెలలో వాడు 10,000 1,00,000 రూపాయలు కూడా చేసి చూపించే వాళ్ళు ఉంటారు. సో దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ as వైశ్యాస్. వైశ్య ఇప్పుడు మొన్న వైశ్యాస్ కమ్యూనిటీ కాదు, వైశ్య బిజినెస్ క్లాస్ పీపుల్. అలాంటి వాళ్ళు అవసరమా అంటే అవసరం అండి. ఎందుకు అంటే ధర్మం అంటే అర్థం లేనిదే ఏ దేశం కూడా వృద్ధి అనేది చెందదు. మరి శూద్రులు అనేసరికి నేను ప్రవచనాలు చెప్తుంటే చాలాసార్లు అంటారు, అమ్మా శూద్రం గురించి మాట్లాడితే గొడవలు అయిపోతే అంటారు. నేను అంటాను, ఎవరు గొడవ పడతారు చూస్తానండి. నేను ఓపెన్గా ఛాలెంజింగ్గా చెప్తానండి, అన్నీ ఎక్కడికి వెళ్ళినా చెప్తాను. శూద్రుడు నీచుడు అని ఏ గ్రంథంలో ఎక్కడ చెప్పారు నాకు చెప్పండి. శూద్ర ఇస్ అ కమ్యూనిటీ. ఎవరు అంటే డాన్సర్స్, కళాకారులు, ఏదన్నా సేవ చేసేవాళ్ళు, ఇప్పుడు కాలంలో చెప్పాలి అంటే జాబ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా శూద్రులే. అందుకోసం మన దగ్గర అందరికీ ఒక ధర్మం ఉండేది కాదండి. ఇప్పుడు బ్రాహ్మణులు పొద్దున్న లేస్తారు, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా సంధ్యావందను, నామజపము, ఈ శౌచము ఇవన్నీ ఎక్కువగా చెప్పారు. అదే శూద్రులకు తక్కువగా చెప్పారు. ఎందుకు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఇంట్లో పనమ్మాయి ఉందండి. అమ్మ తను అడిగిందనమాట, అక్క మరి నేను పూజ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటే నేను తనకు అన్నాను అనుకోండి, పొద్దున్న 4 గంటలకి లే, జపం చేస్తుందా? స్నానం చేయకుండా మా ఇంట్లో నేను చూస్తున్నాను, పొద్దున 4 గంటలకి వాళ్ళు వెళ్ళిపోతారు, 4 నుంచి 5, 5 నుంచి 6 పని చేసుకొని ఇంటికి వస్తారు, మా ఇంట్లో చేస్తారు, మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు. ఇలా చేసుకుంటూ వాళ్ళు దాదాపు 3-4 గంటలకి స్నానం చేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకు మేము శౌచము, నామజపము, యజ్ఞము అని చెప్పగలుగుతామా? సో వాళ్ళకు అనుకూలంగా ఉండాలనే మనకు ఈ వివిధ అందరికీ వేరే వేరే ధర్మాలు అనేవి చెప్పబడ్డాయి. అందుకోసం ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరన్నా డిబేట్ అంటే ఐఎమ్ రెడీ అండి. అసలు ఎందుకు అందరికీ వేరే చూశారు? ఇది ఒక పెద్ద రోగం సమాజంలో. ఏంటిది అంటే మనం అందరం ఒకటి. మనం అందరం ఒకటా కాదా? మీరు ఇప్పుడు చెప్పాలి. అందరం ఒకటా కాదా అండి? నాకు ఆన్సర్ కావాలి. అందరం ఒకటా వేరేనా? ఒకటేనా? అందరు వేరేనా? నేను అందరూ వేరే అంటున్నాను. ఎలాగా? అందరూ ఒకటే. ఇప్పుడు మనం ఏంటిదంటే టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చూసి మనం అందరం ఒకటే అనుకుంటున్నాం. ఎందుకంటే డ్రామాలు జరుగుతాయి కదండి, చెయ్యి ఇలా పెట్టేసి అలా కోసేసి చూసారా రక్తం, అందరిది ఒకటే అంటారు. అలా మూర్ఖంగా సినిమాల్లో మాత్రమే నడుస్తుంది. వెరస్ వెన్ యూ గో టు ఏ డాక్టర్, నాకు బ్లడ్ ఎక్కించాలి అంటే O పాజిటివ్, A పాజిటివ్, B పాజిటివ్ అన్నీ ఉంటాయి. అమ్మ మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఒక్కొక్కసారి సొంతం తండ్రిది కూడా మనం ఇవ్వలేము. ఎందుకు? టిష్యూ షుడ్ మ్యాచ్. సో ఎవరికన్నా అర్థమవుతే అర్థమవుతుంది. సో మనం అందరం ఒకటి కాదండి, అందరం ఒకటి కాదు. అందరం ఒకటి అనుకుంటున్నాం కాబట్టి ఇబ్బందులు జరుగుతున్నాయి. స్త్రీ పురుషులు భిన్నమే. స్త్రీలు వేరే, పురుషులు వేరే. మన శరీర ధర్మము, మన గుణధర్మము, మన స్వభావ ధర్మము అన్నీ కూడా వేరే. కాబట్టే స్త్రీ ధర్మము వేరే, పురుష ధర్మము వేరే, బాలుల ధర్మము వేరే, పెద్దవాళ్ళ ధర్మము వేరే, అమెరికాలో ఉన్న వాళ్ళ ధర్మము వేరే, భారతీయుల ధర్మం వేరే అని చెప్పారు. ఇప్పుడు మనం చీర కట్టుకుంటామండి, ఇక్కడ ఫ్రీగా ఉండాలి, మనకి ఎంత ఎండలో కూర్చుంటాం కాబట్టి ఇలాంటి డ్రెస్సింగ్ చెప్పారు. అమెరికాలో వెళ్ళామనుకోండి, కొన్ని కంట్రీస్లో ఐస్ పడుతుంది, అక్కడ మీరు జీన్స్ వేసుకోకుండా బతకలేరు. కాబట్టి ఆ ప్రాంతానికి చెప్పిన ధర్మము, ద ధర్మ ఆఫ్ డ్రెస్సింగ్ ఈజ్ డిఫరెంట్.
కాబట్టి మనం అందరం వేరే అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో 16 స్తంభాల్లో 4 ఏంటిది అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి 4 క్లుప్తంగా చెప్తానండి. ఇంకో 4 స్తంభాలు ఏంటిది అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇప్పుడు దీంట్లో చాలా మందికి తెలిసింది ఏంటిది అంటే కామము, మోక్షము చాలా మందికి తెలుసు. అన్నమాచార్య సినిమా చూసేవారు ప్రతి వారికి తెలుసు, కామిగాక మోక్షగామి కాలేడు. ఏం తెలిసినా తెలియకున్నా ఇది మాత్రం అందరూ కంఠస్థం చేసుకున్నాం. ఏం చేయాలమ్మా, కామిగాక మోక్షగామి కాలేరు కాబట్టి మన కామన గురించి మనం చెప్పుకుంటాము. కానీ వాస్తవమేయండి, ఈ సంసారంలో ఉండేదాకా మనకి ఏదన్నా కామన ఉంది అంటే మనకు మోక్షం దొరకదు. కానీ కామము అనేసరికి శారీరక కలయిక కాదు, స్త్రీ పురుషుల కలయిక కాదు. కామము అంటే ఏదన్నా కోరిక. మన కిరణ్ గారికి, అన్నయ్య గారికి చక్కగా కోరిక ఏం కలిగిందంటే ఇలాంటి చక్కగా మనము అనుష్ఠానం చేపిద్దాము, చక్కగా కళ్యాణం చేపిద్దాము, 10 మందితో రామనామం రాపిద్దాము, హరినామ సంకీర్తన చేపిద్దాము అన్న కామన కలిగింది. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యం జరుగుతుంది కదండి. సో కామన లేనిదే మనము సంసారంలో ఏమీ చేయలేము. నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక ప్రవచనకర్త అవ్వాలనుకుంటున్నాను, ఒక బొటీక్ కావాలనుకుంటున్నాను, ఒక డాన్సర్, వాట్ ఎవర్ అండి, ఏదన్నా ఇది కావాలి, ఇది నేను చేయాలి అంటే దాన్ని కామము అంటారు. మరి ఆ కామన తీరడానికి మనకేం కావాలి? కావాలా? అర్థం లేనిదే వ్యర్థము. అర్థం లేకుండా ఎవరైనా చేయగలుగుతారా అండి? ప్లీజ్ చెప్పండి, చేయలేరు కదా. అర్థం లేనిదే చేయలేరు. కానీ ఇది కూడా ఒక దౌర్భాగ్యం అండి. నేను కావాలని ఈ టాపిక్స్ చాలా సార్లు చెప్తాను, 1,00,000 సార్లు చెప్తాను. బికాజ్ అన్లర్నింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండి. మన భారతదేశంలో ప్రతి ఒక్కరి బుర్రలో ఎంత బాగా నింపేశారు అంటే ఎవరన్నా డబ్బు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మేము కమర్షియల్ కాదండి అని అనేస్తుంటారు. ఎవరన్నా డబ్బులు అడిగారనుకోండి వాళ్ళు కమర్షియల్ అనుకుంటారు. కానీ మనం సంపాదించాలనుకోండి, నాకు 10 ఎందుకు, 1000 దొరికితే బాగుంటుంది అనుకుంటాం. 1000 ఎందుకు, నాకు 1,00,000 దొరికితే బాగుంటుందని మన కోసం అనుకుంటాం. కానీ అదే ఒక బ్రాహ్మణులు అడిగారు అనుకోండి, పూజ చేశారు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసి, అమ్మ మేము ఒక 5,000 తీసుకుంటాం అనగానే, అమ్మో ఎంత కమర్షియల్ అండి వీళ్ళు అనేసి మనమే మాట్లాడతాం. మళ్ళీ ఏమేమి కావాలండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత అంటే ధనము, ధాన్యము, బహుపుత్ర లాభము అన్నీ కావాలి మనకు. కానీ మరి స్వామివారికి, బ్రాహ్మణులకి ఎంత ఇవ్వాలి అంటే ఒక 1000 కుదరదా అండి? ఇలా అడుగుతున్నాము. అది కూడా ఎక్కడ అడుగుతారు అంటే ధర్మ ప్రవక్తలు, ధర్మ కార్యాలు జరిగేసరికి ఇలాగ అడుగుతుంటారు. ఎందుకు అంటే మన బుద్ధిలో ఇది వేయబడిందండి అందరికీ కూడా. ఏమిటి అంటే డబ్బులు తీసుకుంటున్నారు అంటే వీళ్ళు చెడ్డవాళ్ళు అని మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేను ఎక్కువగా చెప్పలేను, కానీ ఒకటే భావన గుర్తుంచుకోండి. ఒక్క సంస్థ నాకు చూపించండి భారతదేశంలో, ఏ మతస్థులదైనా ఎవరిదైనా, సోషల్ ఆర్ రిలీజియస్ ఆర్ ఎనీథింగ్, ఒక్క కమ్యూనిటీ విచ్ వర్క్స్ వితౌట్ మనీ. డబ్బు లేకుండా ఒక ప్రాంతము, ఒక సంస్థ, ఒక గుడి, ఒక పాఠశాల, ఏదన్నా ఒక ఇల్లు నడుస్తుంది అంటే నాకు చూపించండి. నడవదు. మీరు ఇలా తీసుకోకున్నా మేము డబ్బులు ముట్టుకోమండి అన్నా కూడా ఇక్కడ పెట్టండి అంటారు. హుండీలో అన్నా వేపించుకుంటారు. శిష్యులైనా తీసుకుంటారు. ఎస్ ఆర్ నో? లేదు అంటే మేము మనీ తీసుకోమండి, ఓన్లీ చెక్స్, బట్ మనీ ఈజ్ రిక్వైర్డ్. సో ఇది మీకు, మీ పిల్లలకి అందరు కూడా తెలియాలి. మనం కూడా మన భారతదేశంలో గొప్ప కార్యం చేయాలి అంటే మనకు ధనం అనేది అవసరము. కాబట్టి ఇలాంటి కార్యాలు కూడా జరగాలి అంటే 10 మంది చెయ్యి కలిపితేనే జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పుడు చెప్పారు అన్నయ్య గారు, అక్క ఎంతోమంది దానదాతలు ఉన్నారు కాబట్టి ఈ ఆలయంలో ఇట్లాంటి ఎన్నో కార్యాలు మేము చేయగలుగుతున్నాము అన్నారు. చక్కగా అసలు చెప్పాలి అంటే నాకు శబ్దాలు అంటే రావడం లేదండి, పదాలు. మన రామానుజ దాసి గారు ఏకంగా ఆయన ఒంటరిగా ఇంత ఖర్చు చేస్తున్నారు అంటే మనం ఎన్ని చప్పట్లు కొట్టాలండి చెప్పండి ఆయనకు. అది సులభం కాదండి. ఆయన ఏం నాకు ఏదో 10 రూపాయలు ఇస్తున్నాను నేను చెప్పడం లేదు. నాకు తెలిసి ఆయనకు నేను తెలియదు కూడా. కానీ ఎవరు చేస్తున్నారండి ఇంత చక్కటి కార్యక్రమం అంటే అక్క ఆయన ఒక్కరే చేస్తున్నారు అన్నారు. మనలాంటి బుద్ధి ఎలా ఉంటుందంటే 10 రూపాయల నోటు పాడైంది అనుకోండి, ఎక్కడ పనికి రావడం లేదు అంటే శిల్ప గారు వచ్చారు ఆవిడకి ఇచ్చేద్దాము అనుకుంటారు. అంటే మన వృత్తి అట్లాంటిది.
ధర్మం కావాలి కానీ ధర్మఫలం కావాలి కానీ ధర్మ కార్యం వద్దనమాట. కాబట్టి అర్థము లేకుండా ఏ ధర్మ కార్యం కూడా మనం చేయలేము అన్నది మనం అర్థం చేసుకోండి. కామన జస్ట్ చప్పట్లు కొట్టండి నేను కోసం ఒక్కసారి. నిజంగా అండి, మనస్ఫూర్తిగా ఆయన సంపూర్ణ పరివారానికి కూడా ధర్మార్థ కామ మోక్షాలు భగవద్భక్తి ఇంకా లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే కామన, ఆ కామన డిజైర్ ఫుల్ఫిల్ చేయడానికి వి నీడ్ మనీ. ఇది మీ పిల్లలకి కూడా మీరు చెప్పాలి. ఏమవుతుంది అంటే దెర్ ఆర్ సో మెనీ ఛానల్స్ అండి ఈ భారతదేశంలో. ఇప్పుడు మనము దక్షిణ భారతంలో కూడా ఎన్నో ఛానల్స్, లేదంటే ఇట్లాగా సనాతన ధర్మం కోసం చాలా మంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు చాలా అడ్డంకం ఎక్కడ వస్తుందంటే అర్థము అనేది ఒక చాలా పెద్ద అడ్డంకం అండి. ఎందుకు అడ్డంకం కలుగుతుంది అంటే, ఈ మాట మీరు చాలా గమనించాలండి, నేను చాలా రెస్పాన్సిబుల్గా చెప్తున్నాను. నిన్న ఒక ఇన్స్టాగ్రామ్లో నేను వీడియో చూశానండి, ఎంతమంది చూశారో నాకు తెలియదు. శివాలయంలో శివుడి మీద 2 కాళ్ళు పెట్టి దొంగలించాడు. నాకు తెలిసి ఏ హిందూ కూడా ఇలాగా చేయలేడు. చాలా దారుణంగా అనిపించింది. ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఈ కృష్ణాష్టమి రోజు అంటే 2024 కృష్ణాష్టమి రోజు 2 అమ్మవారి తల యొక్క నరకడం అనేది జరిగింది హైదరాబాద్లో. ఎవరికెవరికి తెలుసా అండి? చెయ్యొద్దండి. ముత్యాలమ్మ టెంపుల్ కాదండి, దానికి ముందు జరిగింది శాంతిపురంలో. దాని తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ చూసారా? కాళ్ళతో తన్నడము, అమ్మవారి విగ్రహాలను విధ్వంసం చేయడము, ఇలాంటివి ఎన్నో జిహాద్ కేసెస్ జరుగుతూ ఉంటాయండి. ఇలాంటివి ఎన్నో సనాతన ధర్మం నిలవకుండా ఎన్నో పనులు జరుగుతుంటాయి. కానీ ఈ కేసెస్ ఏది కూడా మనకు శాటిలైట్ మీడియా అన్నది కవర్ చేయదు. న్యూస్ ఛానల్ ఎవ్వరు కూడా చూపించరు. ఎందుకు చూపించరు అంటే దానికి ఒక మూల కారణము ఫండింగ్ అండి. ఎవరు డబ్బులు అందిస్తున్నారో వాళ్ళకు అమ్ముడు పోయాడని మనం తెలుసుకోండి. ఎవరైతే ఇతర మతస్థులకు అమ్ముడు పోయారో వాళ్ళు సనాతన ధర్మం గురించి న్యూస్ ఎందుకండి ఇస్తారు? నాకు తెలియదండి, మీకు తెలుసో లేదో, భవానీ అమ్మగారి విగ్రహాన్ని అఫ్జల్ ఖాన్ ముట్టుకున్నాడు అని జీజామాత ఛత్రపతి శివాజీతో అనిందనమాట. నాకు వెంటనే వాడి తల ఒక్క నరికి తీసుకొని రా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన తల నరికి తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టారు. ఎక్కడ పోయిందండి మన పౌరుషము, మన బలము, మన సనాతన ధర్మం ఎక్కడ పోయింది? ఎప్పుడు చూసినా కూడా గుడ్ల చుట్టూ తిరుగుతూ నాకు భర్తనివ్వు, నాకు భార్యనివ్వు, నాకు పిల్లల్నివ్వు, నాకు కారునివ్వు అని కోరుకుంటున్నాం. కానీ రామో విగ్రహాన్ ధర్మ, ఆ రాముడు చేసిన చరిత్ర, ఆ రాముడు చేసిన కార్యం మనం అందరం మర్చిపోతున్నాం. ఎందుకు మనం పుట్టాము? రాముడు ఎందుకు ఒక మనిషిగా పుట్టి ధర్మము అనేది ఎక్కడ చెప్పాడు? ఏం చేశాడండి రాముడు? నాకు చెప్పండి. మనము ఏం చేస్తున్నాం అసలు నేను రాముడు వంశంలోనే పుట్టానా? ఈ భారతదేశంలోనే పుట్టానా? ఇంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు ఆమె అవేకెండ్ ఆర్ ఆమె అస్లీప్, నేను పడుకున్నానా అసలు నేను లేసానా అని మనకు ఒక్కసారి అడగాలి. అసలు ఇవన్నీ తెలుసుకోవాలండి. మూలము ఇప్పుడు రామాయణం అందరికీ తెలుసు, బట్ ఇవి తెలియాలి. అసలు అర్థము లేకపోయేసరికి ఎన్నో ఛానల్స్ అండి, అసలు ఎంతో మంది చక్కగా సనాతన ధర్మం ప్రచారం చేస్తుంటే గ్రౌండ్లో వాళ్ళకి సపోర్ట్ దొరకడం లేదు. ఎందుకంటే మనలాంటి వాళ్ళే సపోర్ట్ చేస్తేనే ఇట్లాంటి ఛానల్స్, మాలాంటి సంస్థలు మేము ముందుకొచ్చి సనాతన ధర్మ కార్యం అనేది చేయగలుగుతాం. టెంపుల్స్ అండి, ఇప్పుడు నేను రాగానే అడిగాను, మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఎలాగా అండి, మరి మీ చేత ఉందా లేదంటే ఎండోమెంట్ అంటే ఎండోమెంట్లో ఉంది అన్నారు. నాకు నిజంగా చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్లకు సనాతన ధర్మ బోర్డు రావాలని ఎంతమందికి అనిపిస్తుంది? చెయ్యెత్తాలి. మిగతా వాళ్ళు పడుకున్నారా, అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి అడుగుతాను. మన దేవాలయాలు సనాతన ధర్మం బోర్డు కింద ఉండాలా? మన దేవాలయాల్లో వచ్చే ఆదాయము మన సనాతన ధర్మం కోసమే మనం ఉపయోగించబడాలా? లేదు అంటే గవర్నమెంట్కి ఇవ్వాలా? ఒక్కసారి సనాతన్ బోర్డు ఎవరు కావాలో చెయ్యెత్తాలి. కొంతమంది పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంటారండి, వాళ్ళని వెతుకుతున్నాను నేను. చెయ్యి ఎత్తలేదు అంటే నాకు అర్థమైపోయింది. సో ప్లీజ్ బీ కాన్షియస్ అండి. మనము ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశంలో ఉండి కొంతమంది జై ఫిలిస్తీన్ అంటుంటే మనకు కొంచెం సిగ్గు వేయాలి. మనం ఎవరికి ఓటింగ్ చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. క్షమించాలి ఎవరైనా బాధపడితే, బట్ లాస్ట్ టైం లాగా చేయకండి. ఎండలు ఉన్నాయని చాలామంది ఓటింగ్ కూడా చేయడానికి రాలేదు. కాబట్టి ధర్మం అనేది మనం తెలుసుకోవాలి. కామము అర్థము అర్థమైంది కదండి.
మరి ధర్మం అంటే ఏంటిది? నువ్వు ధర్మాన్ని ఆచరిస్తేనే నువ్వు మోక్షానికి చెందుతావు. మరి నీ కామన, నీ అర్థము ఎంతన్నా ఉండొచ్చండి, తప్పులేదు, ఏం తప్పులేదండి. మనం ఏం చేస్తామంటే మాకేమంత కోరిక లేదండి, ఏమి వద్దండి ఇట్లా అనుకుంటాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా ఒక 2 కార్లు నాకు శాంక్షన్ చేసి అంట. బయట ఏమో మాకేం లేదండి అంటారు. బట్ బీ ఫ్రాంక్, మహాభారత సేస్ చాలా సంపాదించండి, చాలా అర్థం ఉండాలి, మంచి కామన ఉండాలి, నేను ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను. నాకు అన్నయ్య గారి భార్య చెప్పారు, వదినమ్మ చెప్పారు, అక్క మేము ఇంకొక దేవాలయం ప్లాన్ చేస్తున్నాము అనేసి. ఐ థింక్ సత్యనారాయణ స్వామి దేవాలయమో ఏదో అన్నారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అందరూ దానికి అర్థబద్ధంగా అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కోరిక ఆయనది, కానీ అర్థం లేనిది చేయలేరు, అది ధర్మబద్ధమైనది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దేవాలయాలు రావాలి, ఇలాంటి మహత్ కార్యాలు జరగాలి, ధర్మం రావాలి. మరి చాలా సంపాదించాలి, కామం ఉండాలి, కానీ మనకేంటిది అంటే ధర్మ అర్థ కామ మోక్ష. ఈ ధర్మము మోక్షానికి మధ్యలో అర్థకామాన్ని పెట్టారు. కాబట్టి మీ యొక్క కోరికలు, మీ యొక్క సంపాదన ధర్మబద్ధంగా ఉండాలి, మోక్షాన్ని ప్రసాదించేది మాత్రమే ఉండాలి అని మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ సూత్రాన్ని మనం తెలుసుకోవాలండి. ధర్మ అర్థ కామ మోక్ష 4 వర్ణాలు. ఇప్పుడు 4 భక్తి అంటే సాధనా ప్రకారాలండి. ఏంటిది అంటే ధ్యానము, జ్ఞానము, వైరాగ్యము, భక్తి. ఈ 4 యోగాలు మనకు చెప్పారు. మన భారతదేశంలో చాలామంది దీన్ని దూషణంగా అనుకుంటారు. ఏంటిది అంటే 1 బుక్ 10 రూల్స్ మనది కాదు. మన భారతదేశంలో ఉన్న గ్రంథ సంపద ఎంత ఉంది అంటే సంపూర్ణ ఆయుష్ కేవలం ఆ పేరు చెప్పుకుంటేనే పూర్తి అయిపోతుంది అనమాట. అంత గ్రంథ సంపద మన దగ్గర ఉంది. మన దగ్గర ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో మార్గాలు, పంచాయతన దేవతలు, ముక్కోటి దేవతలు, ఎన్నో సాధనా మార్గాలు. ఇప్పుడే చెప్పాను కదండి, మనం అందరం వేరే. కాబట్టి మన దగ్గర కస్టమైజ్డ్ సాధన అనేది చెప్పబడుతుంది. రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ వీడియో చేశానండి. మన పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి పూజ చేస్తే అందరూ ఒక ట్రెండ్గా వారాహి పూజ చేసేస్తున్నారు. క్షమించాలండి, ఆ వారాహి అమ్మవారు, బగలాముఖి ఇట్లాగా దేవస్థానాలు బయట రాకూడదు. అది కస్టమైజ్డ్ సాధన మాత్రమే. ఎవరికి చెప్పారో వాళ్ళు అంతవరకు మాత్రమే చేసుకోవాలి. ఆయన చేశారు, ఆయన గ్రహాలు, నక్షత్రాలు, ఆయన స్థితిని బట్టి ఆచార్యులు చెప్పారు, చేశారు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయిపోయిందంటే అందరూ కూడా వారాహి అమ్మవారి దేవాలయాలు కట్టేస్తున్నారు. దట్ షుడ్ నాట్ బి బిల్డ్ ఎవ్రీవేర్. చాలా శక్తి స్వరూపాలు అనమాట అవి గుప్తంగా చేసే నవరాత్రులు. గుప్త నవరాత్రుల్లో కూడా ప్రకటంగా నవరాత్రులు చేసేయడము, శ్యామలా నవరాత్రి అనేయడము, వారాహి నవరాత్రి అనేయడము ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. ఏం చేయాలండి, గురువుల దగ్గరికి ఎవరు రారు, అడగరు. ఇప్పుడు మన గూగుల్ గురువు ఎవరైపోయారంటే గూగులం శరణం గచ్చామి, అంతే. ఆ గూగుల్ చెప్పిందంటే మనం చేసేస్తున్నాం. ఎంతోమంది నవరాత్రుల్లో ఇష్టం వచ్చినట్టు మంత్రాలు, ఐం హ్రీం క్లీం శ్యామలాదేవ్యే నమః చేసుకోండి అమ్మా చక్కగా ఉంటుందంటే చేసుకుంటున్నారు. దోస్ మంత్రా షుడ్ నాట్ బి స్పెల్డ్ అండి. మీరు ఒకసారి అడగండి వీళ్ళని. ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఇట్లాంటి బీజ మంత్రాలు పలకడానికి రాదు. వి ఆల్ ఆర్ డిఫరెంట్, అర్థం చేసుకోండి. కస్టమైజ్డ్ గురుగారు చెప్తేనే, స్నానం చేసి ఆసనంలో మనం విధి విధానంగా చేస్తేనే అవి పాజిటివ్ ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి. మన ఇష్టమైన పద్ధతిలో చేస్తే చండీ కూడా విపరీత ఎఫెక్ట్ని ఇస్తుంది. మీరు అడగండి ఒకసారి గురుగారిని వచ్చేసి. సో మన ఇష్టం వచ్చినట్టుగా సాధనలు చేయకూడదు, గూగుల్లో చూసి చేయకూడదు, గురువుని అడగాలి. అయితే 4 మార్గాలు, భక్తి, జ్ఞాన, వైరాగ్య, యోగము, అందరికీ కూడా వేరే వేరే చెప్పారు. వివిధ దేవతలు, పంచాయతన సాంప్రదాయాలు మన దగ్గర చెప్పారు. సో ఇలాంటివన్నీ పాటిస్తుంటేనే మనకు ధర్మం అనేది అర్థమవుతుంది. ధర్మము వివిధ స్వరూపంలో ఏకత అన్నది మన భారతదేశంలో మాత్రమే ఉందండి. ఇప్పుడు రాముల వారి చరిత్ర కనుక చూస్తే ఒక మాట చెప్తానండి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన మన తిరుపతి దేవాలయంలో జరిగిన సంఘటన చూస్తే నేను అక్కడ చెప్పానన్నమాట ఇదే మాట. ఒక్కసారి రామాయణాన్ని మీరు గుర్తు చేసుకోండి. రాముల వారిని విశ్వామిత్ర మహర్షి ఎప్పుడైతే తీసుకెళ్లారో, రాజా నాకు నీ కొడుకుని ఇచ్చేసేయి అంటే తీసుకెళ్లారు. ఏం చేశారు అంటే నడుచుకుంటూ అసలు సమాజం ఎలా ఉంది, ఎవరు ఎలాగా ప్రవర్తిస్తున్నారు అని చూపిస్తున్నప్పుడు మొదటిసారి త్రాటిక అన్న ఒక స్త్రీ, లేడీ క్రిమినల్ కనిపించింది. విశ్వామిత్ర మహర్షి అడిగాడు, ఏం రామా చంపుతావా లేదా అంటే ఆయన ఒకటే మాట అన్నారు, ఆడదా మొగదా దేశస్థుల విదేశస్థుల
ప్రశ్న కాదు. విధర్మీయులు అధర్మం చేస్తున్నారు అంటే నేను వాళ్ళని ఖండిస్తాను, వాళ్ళని చంపడం అనేది జరిగింది. సో రాముడు ఏం చేశారండి అంటే రాముడు ధర్మాన్ని మాత్రమే ఆచరించారు. కాబట్టి ధర్మం తెలుసుకోవాలి అంటే మనము ఆ రామ చరిత్రని తెలుసుకోవాలి, రామాయణాన్ని పదే పదే వినాలి. అప్పుడు మనకు రామాయణం అనేది అర్థమవుతుంది, రాముడు ఎటువంటి వాడు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన రామ మందిరం మామూలు గుడి మాత్రం అనుకోకండి. ఆ ఒక మందిరానికి వెనక ఏం నిలబడి ఉంది, లేదంటే ముందు ఏం నిలబడి ఉంది అంటే మన ఆర్య సనాతన వైదిక ధర్మము, మన భారతదేశం యొక్క భవిష్యత్తు ఆ గుడిలో ఉంది అనేది మనం అందరం తెలుసుకోవాలి. అయోధ్య రామ మందిర్ కోశాధ్యక్షులండి మా గురుగారు, నేను ఆయన శిష్యురాల్ని. సో ఈ సూత్రాలు మనము ప్రవచనాల్లో మిస్ అవుతుంటాము, క్వశ్చన్స్ కూడా అడగరు జనాలు. ఈ స్టోరీస్ మాత్రం మనం వింటూ పోతాం అనమాట. రామాయణం తెలుసు, భాగవతం తెలుసు, కథారూపం తెలుసు. అందుకని ఎవరన్నా వచ్చి మన దేశాన్ని, మన భారతదేశాన్ని, మన భారతీయ సాంప్రదాయాన్ని ఖండిస్తున్నప్పుడు మనం కూడా తలూపుతుంటాం, నిజమే కదా, కోతి పూజ ఎందుకు చేస్తారంటే నవ్వుతుంటే నిజమే కదా ఎందుకు చేస్తామో అనుకుంటారు. కానీ ఎవరు వచ్చి ప్రశ్న కూడా అడిగేవారు లేరు. కాబట్టి నేను చెప్పానండి, ఒకసారి హనుమత్ కథ చేయించండి, రామాయణం చేయించండి, వినండి. విన్న తర్వాత ప్రశ్న అనేది అడగండి. మా గురుగారు చెప్పారు, ప్రవచనం చేసిన తర్వాత మీలో ఎవ్వరికి కూడా ఏదన్నా డౌట్ ఉంటే క్వశ్చన్స్ తీసుకోవాలి. నేను చెప్పాను అన్నదే మీరు వినాలి అన్నది ఎప్పుడు కూడా జరగదండి. మనం అందరం కూడా ప్రశ్న అడగాలి గురుగారి దగ్గరికి వెళ్ళి. ఇలాంటి యూట్యూబర్స్ ఏదైతే మన సనాతన ధర్మాన్ని ఖండిస్తున్నారో దానికి తీవ్రంగా మనం అందరం ఖండించాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎందుకంటే ఖండిస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే అవసరం అండి. అది ఇట్స్ డిజిటల్ వార్ అనుకోవచ్చు మనం, అదొక డిజిటల్ యుద్ధము. ఎవరు పడితే వాడు మన యూట్యూబ్లో వచ్చి మన సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి, మనకు అనుకోవాలి. మన ధర్మాన్ని ఎప్పుడు కూడా అందరూ కూడా పట్టుకొని ఉంటేనే ధర్మం నిలబడుతుంది. ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం నిలబడుతుంది. ధర్మం మాట్లాడే విషయం కాదండి, ధర్మం ఆచరించే విషయము అని మనం తెలుసుకోవాలి. కాబట్టి రామ 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 ఏదైతే అంటామో, మనం రామ 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 ఏదైతే పలుకుతామో, రామ రామ అని ఏదైతే రాస్తామో, అది రాసే వెనక ఉన్న రాముడు చరిత్ర మనం మొదట తెలుసుకోవాలి. ఆ చరిత్ర తెలుసుకోలేదనుకోండి అప్పుడు ఏ లాభం కూడా అసలు ఉండదు. కాబట్టి రామ చరిత్రని తెలుసుకుంటేనే మనకు రామనామం రాసింది లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది. మీ పిల్లలు అడగొచ్చు, ఏంటమ్మా రామ 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 రాస్తావు, రామ 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 అంటావు, నమశివాయ అంటావు, ఎందుకు రాస్తావు అంటే మనం చెప్పగలగాలి, నాయనా రామ అనంగానే నాకు పితృభక్తి కోసం ఆయన రాజ్యాన్ని వదులుకున్నాడే ఒక నిమిషంలో, అలాంటి రాముడు నాకు గుర్తొస్తాడు. ఏకపత్ని వ్రతుడు. ఇప్పుడు కాలం చూస్తుంటే ఒక భార్యను వదిలేసి 10 మందితో తిరిగి వాళ్ళు ఉన్నారు. అలాంటిది అప్పటి కాలంలో ఒక రాజు ఎంతో మందిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ కట్టుకున్న భార్యను నేను వదులుకోను, వేరే వివాహం చేసుకోను, ఏకపత్ని వ్రతుడుగానే ఉన్న ఆ రాముడు నాకు గుర్తొస్తాడు. తన తమ్ముడితో ఎలాంటి ప్రేమించాడో అలాంటి రాముడు నాకు గుర్తొస్తాడు. వానరులు అన్నారండి, మేమేం చేశాం స్వామి అంతా మీ దయ అంటే, లేదండి అందరం కలిసి వస్తేనే ఒక మహత్కార్యం చేయగలుగుతాము అని తన దగ్గర సేవ చేసే వాళ్ళకి గొప్పతనం ఇచ్చాడు చూడండి, నాకు అలాంటి రాముడు గుర్తొస్తాడు. ఇలాంటి అన్నీ కూడా మన పిల్లలకి, మనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చెప్పడానికి రావాలి. దట్ వై డు వి చాంట్ రామ రామ. ఆ రాముడిని స్మరిస్తే, రాముడిని రాస్తే, రాముడిని వింటే మనం చరిత్రవంతంగా మారుతాము అని మనము ధైర్యంగా చెప్పగలగాలి. కాబట్టి ఆ రామనామం రాసే వెనుక, రాముడు పూజ చేసే వెనుక కూడా ఎంతటి అసలు ఏమంటారు ఆ చరిత్ర ఉందో అన్నది మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతామండి అంటే మాటికి మనము రామాయణాన్ని చదవాలి. మళ్ళీ మీరు చదవాలి, తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి. మనకు సమయాభావము కాబట్టి నేను ఒక 2 విషయాలు మాట్లాడి స్టాప్ చేస్తానండి ఇక్కడే. మొదట అయితే నాకు మంచి ఇక్కడ అవకాశాన్ని ఇచ్చినందుకు కిరణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. నేను మొన్న వీడియోలో చూశాను, చక్కగా అందరు కూడా గ్రూప్ మెంబర్స్ ఒకటే శారీస్లో, అందరు ఒక డ్రెస్ కోడ్లో ఎంతో తల్లులు ఇక్కడ చక్కగా సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలండి. తర్వాత ఇట్లాంటి మంచి మహత్కార్యానికి అర్థపరంగా మన అందరికీ ఈ మంచి కార్యాన్ని ఇవ్వగలిగారు అంటే రామానుజ దాసదాసి వారు, వాళ్ళ పరివారానికి కూడా ఒక్కసారి చెప్పట్లండి. ఇలాంటి కిరణ్ గారికి, వాళ్ళ పరివారానికి కూడా మీరు అందరు అండగా ఉండాలి, మనం అందరం ఉండాలి. ఇలాంటి మహత్కార్యాలు ఎల్లెన్నో వీరు చేయాలి అని నేను కోరుకుంటూ
స్వస్తి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 తర్వాత నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా మీడియాలో ఇది చెప్పడం అనేది జరగలేదు. 2016లో నా హెల్త్ చాలా పాడైపోయిందండి. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో మాత్రమే ఉన్నాను. అంటే అమ్మ నాన్న మేము ఇంట్లో ఉండడం, స్కూల్ కాలేజ్ ఇంతవరకే. హైదరాబాద్ వదిలేసి బయటికి ఎక్కువగా వెళ్ళడం అనేది కూడా జరగలేదు. అలాంటిది ప్రవచన కార్యాలకి నేను చాలాసార్లు బయటికి వెళ్ళడము, చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా వెళ్తుంటాను నేను ప్రవచనాలు చెప్పడానికి. ఇలాగ బయటికి వెళ్తున్నప్పుడు ఆ నీరుకో ఏంటో తెలియదు, ఒక్కొక్కరు నెగిటివ్ ఎనర్జీ అన్నారు, ఒకరు చేతబడి అన్నారు, ఇంకో ఏదో అన్నారు. సో ఏకంగా హెల్త్ మాత్రం ఎంత దారుణంగా పాడైపోయిందంటే నేను మళ్ళీ బతుకుతాను అని నేను అనుకోలేదండి. 2016 తర్వాత నాకు దాదాపు 7 to 8 years పట్టింది నేను నార్మల్ అవ్వడానికి. అంటే ఆ 2-3 years దాదాపు 16, 17, 18, 19 కూడా ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఏ డాక్టర్కి అర్థం కావడం లేదు ఏమైంది. నాకు బతకాలని ఆశ కూడా నాకు అసలు పోయింది. అప్పుడు ఒకరేమో అమ్మ మీరు హనుమంతుడి దేవాలయానికి వెళ్ళండి అంటే మా ఇంటి నుంచి ఆ దేవాలయము ఓన్లీ 15 minutes అండి, అంతే. ఐ థింక్ 10 minutesలోనే వెళ్ళొచ్చు. కానీ నేను నడుచుకుంటూ వెళ్ళలేకపోయాను దేవాలయానికి. నాకు కొండెక్కినట్టు అనిపించదు. 15 minutes అంటే నేను 45 minutes తీసుకునేదాన్ని. అలా నడవడము, అలా ఆగడం, నడవడము ఆగడం అలా జరిగేదనమాట. కానీ నేను సంవత్సరం అంతా కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఆ సమయంలో ఎంత భయంకరంగా పరిస్థితి అంటే ఒక ప్లేట్ ఎత్తాలి అంటే ఇట్లా చేతి వణికిపోయేది నాది అసలు. అలాంటి పరిస్థితుల్లో నేను హనుమంతుడి దేవాలయానికి వెళ్ళడము, ప్రదక్షిణ చేయడము, దీనివల్ల నేను హెల్త్ ఎంత కోలుకున్నానంటే ఈరోజు ఇంత బాగా కూర్చున్నాను అంటే ఆ హనుమంతుడి యొక్క దీవెనలండి. తర్వాత ఇంకో సంఘటన జరిగింది. ఇది ఒకసారి నేను హిందీలో చెప్పానండి. రామాయణం కథ జరుగుతుంది నాది 2016లో. అప్పుడు అసలు హెల్త్ బాగాలేదు నాది. ఏమైపోయిందంటే ఇలా కూర్చున్నాను వ్యాసపీఠం మీద. నేను మొదటిసారి కూడా నేను ప్రవచనం అంటే భయపడలేదండి. ఎప్పుడు నాకు ఎంతమంది ఉన్నా, లక్షల మంది ఉన్నా భయపడాను అసలు నేను. అలాంటిది రామాయణం చెప్పాలి అంటే ఒక వణుకు, చెప్పగలుగుతానో లేదో, మాట్లాడగలుగుతానో లేదో. అంటే అలాగా ఆపోజిట్లో ఒక హనుమంతుడు దేవాలయం ఉంది. అయితే స్వామి మనసులో అనుకున్నాను, నువ్వే నాతో పలికించుకో, నువ్వు ఎలా పలికించుకుంటావో నాకు తెలీదు. అప్పటికి నావి ఎన్నో ప్రవచనాలు అయిపోయాయి. కానీ హెల్త్ వల్ల భయం వేస్తుంది, అంతసేపు కూర్చోగలుగుతానో లేదో. వింతవి నాకు కనిపిస్తున్నాయి, జరుగుతున్నాయి. ఆ వ్యాసపీఠం మీద వెళ్ళేదాకా కూడా నాలో నేనే లేను అసలు. కూర్చున్నాను, ప్రార్థించాను. ఆరతి ప్రారంభించంగానే ఆ దేవాలయానికి పైన ఇట్లా ఒక టెంట్ ఉంటుందండి. ఆ టెంట్లో నుంచి గాలి వచ్చి ఇలాగా వచ్చేసి నా టెంట్ ఇలా కదిలిపోయిందనమాట. అయితే సరే ఏదో అనుకున్నాను నేను. ప్రార్థించాను, స్వామివారు అనుకున్నాను. 7 రోజులు అత్యంత అద్భుతంగా జరిగిందండి. చెప్పకూడదు ఎంత బాగా జరిగిందంటే ప్రవచనం అయిన తర్వాత వాళ్ళందరికీ నచ్చి నాకు ఒక గుర్రం మీద ఊరేగింపించారన్నమాట. అక్క ఇంత బాగా మేము రామాయణం వినలేదు అనేసి ఒక పల్లెటూరులో. చాలా సంతోషం. అంటే బికాజ్ నేను చెప్పగలుగుతానన్న పరిస్థితి లేదు, జరిగింది. అయితే లాస్ట్ డే నేను అనుకున్నాను, స్వామి నాకు చాలా చాలా ధన్యవాదాలు, మీ వల్ల నేను చేయగలిగాను అనేసరికి చాలా వింతగా ఇక్కడి నుంచి గాలి ఇలాగ పైకెత్తి మళ్ళీ ఆ గుడి దాకా అలా వెళ్ళి ఆ పైకి ఎగరేసి అక్కడ ఆగిపోయింది. ఆ రోజు మాత్రం నాకు కనిపించారండి. అలాగ వెళ్తూ స్వామివారు మళ్ళీ అలా కూర్చున్నట్టు. ఎలాగైతే అర్జునుడు రథం మీద కూర్చొని సంపూర్ణ మహాభారత యుద్ధం చేపించారో నాతో ప్రవచనం చేపించారా స్వామి అని నేను అనుకున్నాను ఆ రోజు. ఇది మాత్రం జరిగిందండి. నేను ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ దేవాలయానికి వచ్చినప్పుడు నాకు ఒక దివ్య అనుభూతి కలిగిందండి. అంటే ఇట్లాంటి దేవాలయం నేను చూడలేదు. కిరణ్ గారిది పంచముఖి హనుమంతుడు, అసలు ఎంత డివినిటీ ఉందంటే ఒక చిన్న దేవాలయం ఏం చేయగలుగుతుంది అంటే సంపూర్ణ తెనాలికి పవర్ హౌస్ అని మాత్రం మీరు మర్చిపోవద్దు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఒకటి మాత్రం వ్యాసపీఠం నేను చెప్తున్నానండి, అక్కడ ప్రదక్షిణ చెయ్యండి, అక్కడ పూజలు చేయించండి. అండ్ ఇంకోటి మాత్రం చెప్తున్నానండి, ఒక పూజ చేయంగానే డిఫరెన్స్ రాదు. నాకు 8 years పట్టాయి, 8 years టు బికమ్ నార్మల్. సో ఒక్క పూజ చేయంగానే కిరణ్ గారు మేము పూజ చేసాము అంటే అట్లాగా జరగదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బీ పేషెన్స్. సాధన చేస్తూ ఉండండి, మార్పు అనేది వస్తుంది.
ఇంత అద్భుతమైన దేవాలయం తెనాలిలో ఉంది అంటే మీరు నిజంగా చాలా చాలా భాగ్యవంతులండి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ టెంపుల్కి నేనైతే రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి రావాలని. అందరు కూడా ఖచ్చితంగా మీరు అక్కడ ఒకటే చేయాలండి, పూజ చేయించండి, ప్రదక్షిణ చేయండి. మార్పు రాకుంటే నా వాట్సాప్ నంబర్ తీసుకుని నాకు చెప్పండి. మీరు ఛాలెంజింగ్ జై శ్రీరామ్. ఒక్కసారి అందరు గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మ కి జై. భారత్ మాతా కి జై. గో మాతా కి జై. సద్గురుదేవ భగవాన్ కి జై. హనుమాన్ జీ మహారాజ్ కి జై. స్వస్తి. ధన్యవాదాలు.